మన కొండవీడులో 2 డేస్ నుంచి ఫెస్ట్ జరుగుతుంది కదా మావ. దాని తాలూకు సెలబ్రేషన్స్ ఎలా చేశారో చూపిస్తే ఎండ్ వరకు చూసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి రాగానే ఓన్ వెహికల్ తో ఎలా లేదని చెప్పేసి పెద్ద ట్విస్ట్ ఇచ్చారు. గవర్నమెంట్ వాళ్ళు బస్సులు ప్రొవైడ్ చేశారు. ఆ బస్సులోనే పై వరకు వెళ్ళాలంట. దూరంగా అక్కడ ఆర్టీసీ బస్సులు కనిపిస్తున్నాయి కదా మావా, వాటిలోనే మనం ఇప్పుడు కొండ పై వరకు వెళ్ళాలి. మేము అన్ని కవర్ చేయాలి కాబట్టి ఎర్లీ మార్నింగ్ 10 కి వచ్చాం. సో పెద్దగా రష్ లేదు. ఇక్కడ కూడా సేమ్ మావా, లేడీస్ అయితే టికెట్ తీసుకోవాల్సిన లేదు. వాళ్ళకి ఫ్రీ బస్ ఆధార్ కార్డ్ చూపిస్తే. ఇంకా మనం జెంట్స్ కాబట్టి టికెట్ తప్పదు కాబట్టి టికెట్ తీసుకోవాల్సిందే. కొండ కింద నుంచి పై వరకు 30 రూపీస్ అయితే చార్జ్ చేశారు మావా. మనం బస్ ఎక్కి ఘాట్ ఎక్కడం స్టార్ట్ చేసామో లేదో సెలబ్రేషన్స్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. స్కూల్ పిల్లలు చూసారా మావా, వీటిలో ఎంత మంచిగా పార్టిసిపేట్ చేశారు. బస్ లో నుంచి వ్యూ చూసారమ్మా ఎంత బాగుందో. మనం ఓన్ వెహికల్ వచ్చింటే కాసేపు ఆగి ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇంకా మనకి ఓన్ వెహికల్ కి పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి మరి ఏం చేయలేం. ఇంకా మన మాటల్లోనే పై వరకు వచ్చేసాం. మా వాడు చూసారు బస్సు నుంచి ఎలా హాయ్ చెప్తున్నాడు. ఇంకా వాడి సంగతి వదిలేండి, మనం ఎలా అయితే పైకి కూడా రీచ్ అయ్యామా. ఇక్కడికి అందరితో పాటు చుట్టుపక్కల ఉన్న స్కూల్స్ నుంచి పిల్లల్ని కూడా పిలిపించారు అవకాశం కల్పించడానికి. వాళ్ళకి ఇక్కడ అరేంజ్మెంట్స్ కూడా బాగానే జరిగినాయి మా. తాగడానికి ఫ్రీ వాటర్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇంకా బయట అరేంజ్మెంట్స్ అన్ని పక్కన పెట్టేసి లోపల ఎలా చేశారని చెప్పేసి లోపలికి కూడా వెళ్ళాం. ఇక్కడ చూసారమ్మా డెకరేషన్ ఎంత బాగా చేశారో. ఎస్పెషల్లీ అక్కడ జిగ్గ చూసారమ్మా, బంతిపూలతో ఎంత బాగా డెకరేట్ చేశారు. ఇంకా వాటితో పాటు మన అమరావతి స్తూపం, బుద్ధ స్టాచ్యూ, అంతేకాకుండా మన పల్నాడు సైడ్ టూరిస్ట్ ప్లేసెస్ ఏమైతే ఉన్నాయో వాటన్నిటిని ఇక్కడ చక్కగా ఇసుకతో అయితే చేశారు మా. ఇలా చేయడమే కాకుండా స్కూల్ పిల్లల్ని తీసుకొచ్చి వాటి చరిత్ర గురించి చెప్తున్నారు. ఇది మన గవర్నమెంట్ నుంచి మంచి సైన్ అనే చెప్పాలి. ఇంక ఇలా మాటలను మన గుంటూరు ఎంపీ పెమ్మసాని గారు కూడా వచ్చారు. అంతా బాగుందిలే కానీ టెంట్ లో ప్లేస్ లేక చిన్న చిన్న పిల్లలు ఎండలో నుంచి ఉన్నారు మా. ఇది ఒక్కటే బాధేసింది. ఇది ఒక్కటి కొంచెం చూసుకొని చేయాల్సిందేమో అనిపించింది. ఇంక ఈ సెలబ్రేషన్స్ తో పాటు ఇక్కడ చిన్నపిల్లలతో డాన్స్ ప్రోగ్రామ్ కూడా అరేంజ్ చేశారు. ఇంకంతే మా, నేను మాక్సిమం అన్ని కవర్ చేశానని అనుకుంటున్నా. ఒకవేళ మీరు విజిట్ చేసి ఉంటే మీకు ఎలా అనిపించిందో డెఫినెట్ గా కామెంట్ చేయండి. అన్నట్టు వెళ్లే ముందు మీ చక్కడి చిక్కడి చేతితో ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి. వెళ్ళొస్తా.